నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్కు మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయని ఈరోజు జరిగిన ఒక ఘటన ద్వారా క్లియర్గా తెలిసిపోయింది. అదేమంటే ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించేందుకు వచ్చారు బాలకృష్ణ. అయితే అంతకుముందే ఎర్లీ మార్నింగ్ ఫ్యాన్స్ హడావుడి ఉంటుందని, మీడియా హడావుడి ఉంటుందని ఎర్లీ మార్నింగ్ కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తన తాతకు నివాళులు అర్పించేసి వెళ్ళిపోయారు. అయితే తెల్లవారుజామున వచ్చిన బాలకృష్ణకు ఎదురుగా నందమూరి కళ్యాణ్ రామ్, మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పెద్ద పెద్ద పోస్టర్లు, ఫ్లెక్సీలు కనిపించాయి. అది కూడా గద పట్టుకొని ఎన్టీఆర్ ఎలా ఉంటారో మళ్ళీ అదే గద పట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే పోస్టర్లో దర్శనమిచ్చారు. ఆ తర్వాత పెద్ద ఆయన పోలికలతో ఉన్న లుక్లోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా కనిపించారు. పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారు. అది వచ్చి రాగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను చూసిన బాలకృష్ణకు కోపం వచ్చింది. వెంటనే పక్కనున్న తన అనుచరుడికి చెప్పారు, ఏంటది వెంటనే తీసేయని అని చెప్తే అతను మళ్ళీ అడిగాడు, సార్ ఇప్పుడే తీసేయాలంటే తీయించేయి, ఇప్పుడే తీయించేయి అన్నాడు. తన అనుచరులు తన దగ్గర వ్యక్తి అయిన ఒకతనికి రేయ్ తీసేయరా ఇప్పుడే అని చెప్పేశారు. ఇది క్లియర్గా వీడియోలో, ఆడియోలో కూడా రికార్డ్ అయింది. కొంతమంది దాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టారు. అయితే బాలకృష్ణ ఉన్నప్పుడు వాటిని ముట్టుకోలేదు, కానీ బాలకృష్ణ వెళ్ళిపోగానే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను తీసేశారు. అదే ఎన్టీఆర్ ఘాట్ నుంచి. అసలు బాలకృష్ణ రేంజ్కి ఆ ఫ్లెక్సీల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. పైగా ఇప్పుడు ఎన్నికల సమయం. ఆయన రేంజ్కి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాముల్ని పగ పెట్టుకోవడం వల్ల ఎవరికి నష్టం? పార్టీకి, టీడీపీకి నష్టం. దానివల్ల ఒకవేళ ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఓటు వేయరు. ఎందుకంటే ఓపెన్గానే ఇట్లా అవమానిస్తే ఎవరికి నష్టం? ముఖ్యంగా టీడీపీకే నష్టం. వాస్తవానికి బాలకృష్ణ రేంజ్కి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కానీ మనసులో ఏదో వాళ్ళకి చెప్పుకోకూడని, బయటకు చెప్పలేని విషయం లోన జరుగుతుందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అది ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఏపీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వము అని పరోక్షంగా కళ్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పారు. డెవిల్ సినిమా ప్రమోషన్లో భాగంగా అడిగినప్పుడు నేను తమ్ముడు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అన్నారు. అంటే తాము టీడీపీకి మద్దతు ఇవ్వట్లేదు, టీడీపీలో ప్రస్తుతానికి లేమని పరోక్షంగా చెప్పారు. డైరెక్ట్గా వాళ్ళు ఎప్పుడు చెప్పలేరు. వాస్తవానికి వాళ్ళ నిర్ణయం తీసుకోవడం ఏంటి? వాళ్ళదే పార్టీ కదా, వాళ్ళదే తాత పార్టీ కదా, ఖచ్చితంగా అందులోనే ఉంటారని ఎవరైనా అనుకుంటారు. కానీ నేను తమ్ముడు ఆలోచించి నిర్ణయం తీసుకొని చెప్తాము అంటే వాళ్ళు క్లియర్గా టీడీపీకి దూరంగా ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది. అయితే గతంలో కూడా ఏం జరిగిందో ఏమో కానీ ఒక వేడుకలో బాలకృష్ణ వారిని ఘోరంగా అవమానించారని చెప్పేసి చాలాసార్లు వార్తలు కాదు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అదే క్రమంలో దూరం పెరుగుతూ వచ్చింది. అందుగురించే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు బాలకృష్ణకు, మరీ ముఖ్యంగా టీడీపీకి, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. ఇటు కొడాలి నాని కూడా వైసీపీలో ఉన్నా కూడా ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని, కళ్యాణ్ రామ్ని పొగుడుతూ వస్తాడు. అయితే ఇప్పుడే ఎందుకు బాలకృష్ణ కోపం వచ్చింది అంటే ఒక విషయం ఉంది. గుడివాడలో ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశాన్ని ఎలాగైనా సరే అక్కడ గెలిపించాలి, కొడాలి నానిని ఖచ్చితంగా ఓడించాలి, అసెంబ్లీకి రానివద్దని చాలా కసిగా ఉన్నారు. మరోవైపు కొడాలి నాని ఎట్టి పరిస్థితుల్లోనైనా మరోసారి గెలవాలి, గుడివాడలో తన సత్తా చాటాలని చాలా కసిగా ఉన్నాడు. అందుగురించే ఇద్దరు ఒకే రోజున వేరువేరు సభలు ఏర్పాటు చేసుకున్నారు. ఇటు కొడాలి నాని ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా వర్ధంతి, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చేస్తున్నారు. ఈ పోటీలో ఏమవుతుందంటే గుడివాడ మొత్తం వైసీపీ జెండాలు లేకుండా కేవలం కొడాలి నాని తన ఫోటో వేసుకొని మా దేవుడు నందమూరి తారక రామారావు అని చెప్పేసి పెద్ద పోస్టర్లు వేశారు వర్ధంతివి. ఆ పక్కనే హరికృష్ణ పోస్టర్లు చాలా పెద్దగా వేశారు. జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు కూడా అదే రేంజ్లో వేశారు. అంటే కొడాలి నాని తాను కూడా నందమూరి ఫ్యామిలీకి చాలా ఆప్తుని, సన్నిహితుని అని చెప్పేసి పెద్ద ఆయన ఫోటో, అంటే ఎన్టీఆర్ ఫోటో వేసుకుంటూనే జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు, పైగా నందమూరి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఒకప్పుడున్న హరికృష్ణ ఫోటోలు కూడా పోస్టర్లో వేయించుకున్నారు, ఫ్లెక్సీలు వేయించారు. గుడివాడ మొత్తం దుమ్ము లేపారు కొడాలి నాని. దాంతో ఏమైంది అంటే ఆ విషయం మీదనే తమ ఫోటోలు వాడుకుంటున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ ఎప్పుడు బయటికి వద్దని వారించలేదు, కొడాలి నానిని చెప్పలేదు. కొడాలి నానిని ప్రాణ స్నేహితుడు అని చెప్పేసి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో నందమూరి తారక రామ్, అంటే జూనియర్ ఎన్టీఆర్ చెప్పకనే చెప్పారు. కాబట్టి ఇంత జరుగుతున్నా కూడా తన ఫోటోలు వాడుకోవద్దని చెప్పి కొడాలి నానిని వారించట్లేదు జూనియర్ ఎన్టీఆర్. అందుగురించే బాలయ్యకు, చంద్రబాబు నాయుడుకు, లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్పై కోపం ఉందనేది ఒక టాక్. పైగా కళ్యాణ్ రామ్ కూడా తాము ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై తాము ఇంకా ఆలోచించుకోలేదని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పటికిప్పుడు ఈ ఫ్లెక్సీలు ఇక్కడి నుంచి తీసేయాలి అని బాలకృష్ణ చెప్పడం వెనుక ఉన్న కోపం గుడివాడలో జరిగే ఘటనే. కొడాలి నాని
తమ పోస్టర్లు అంటే జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళ నాన్న పోస్టర్, ఈవెన్ కళ్యాణ్ రామ్ కూడా అత్యంత బాలకృష్ణకు దగ్గరైనా కూడా తన తండ్రి ఫోటోలను కొడాలి నాని వాడుకుంటున్నా కూడా ఎక్కడ అభ్యంతరం చెప్పలేదు, ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. దాంతో కొడాలి నాని వైపే కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని చెప్పేసి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, లోకేష్ భావిస్తున్నారు. అందుగురించే ఆ కోపంలోనే ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను తీయించేశారు బాలకృష్ణ. వాస్తవానికి ఎన్టీఆర్ ఘాట్ అనేది బాలకృష్ణ సొంతం కాదు, లేకపోతే టీడీపీ సొంతం కాదు, అది అందరిది. పైగా అభిమానులు కూడా అక్కడికి వస్తుంటారు. నందమూరి ఫ్యామిలీకే ఎన్టీఆర్ గొప్ప కాదు కదా, అందరికీ ఆయనను ఎంతో మంది దేవుళ్ళ భావించే వాళ్ళు కూడా, సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. అందరికీ కావాల్సిన వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్. కానీ ఇలా తనకు తానుగా చొరవ తీసుకొని ఆవేశంగా వెళ్ళి తీయించడం అనేది కొంచెం అది బాలకృష్ణ రేంజ్కి తగని పని. పైగా పార్టీకి, కుటుంబానికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ గురించి అంత కోపంగా ఉంటే పురంధేశ్వరి కూడా ఇప్పుడు అక్కడ బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కదా, ఆమెను కూడా ఇలానే తిడతారా? ఒకప్పుడు ఆమె కాంగ్రెస్లోంచి మంత్రి పదవి కూడా చేశారు కదా. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ హోరాహోరీగా జరుగుతున్న దాంట్లో భవిష్యత్తులో కూడా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడం కోసమే దూరం పెట్టి ఇప్పటికిప్పుడు ఇలా పోస్టర్లు తీయించేశారు. భవిష్యత్తులో కూడా ఇలానే వారిని దూరం పెడతారు. అంటే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఓన్ చేసుకునే పరిస్థితి రాకుండా చేయాలనే వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్ చేస్తున్నారనేది ఒక విశ్లేషణ.